సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం RG1 GM ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి IFTU ఆధ్వర్యంలో RG1 GM కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గత 30 సంవత్సరాలుగా సర్వీస్ పూర్తి చేసి అనారోగ్య కారణాల వలన కార్పొరేట్ మెడికల్ బోర్డు వారిచే మెడికల్ ఇన్వాలిడ్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకునే విజిలెన్స్ అధికారులు మారుపేర్లపై ఉద్యోగం చేసిన వారిని 2 పేర్లు ఉన్నాయనే కారణంతో దరఖాస్తు చేసుకున్న డిపెండెంట్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గత 15 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో సింగరేణి ఉద్యోగం రాక ఎలాంటి ఉపాధి మార్గం లేక కార్మికుల పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వారి కుటుంబాల పోషణకు భారంగా మారిందన్నారు. గతంలో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఈనాటికి మారుపేర్ల సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో GLBKS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, బి అశోక్, మారుపేర్ల బాధిత సంఘం నాయకులు శ్రావణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలు పనిచేసి మెడికల్ అండ్ ఫిట్ అయి వాలంటరీగా ఉద్యోగాలు వదిలేసిన లేదా చనిపోయిన కార్మికుల పిల్లలు తమ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలన కోసం విజిలెన్స్కు పంపించి ఆ విజిలెన్స్ ద్వారా ఇప్పటికి కూడా ఒక్క కేసు కూడా పరిష్కారం జరగలే. ఏండ్ల ధరబడి ఒక్కొక్క కేసు 10 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి విషయం. ఆ రకంగా ఇవాళ కార్మిక కుటుంబాలకు ఆ పిల్లలకు మానసికమైనటువంటి ఒక క్షోభను ఇవాళ సింగరేణి యాజమాన్యం కల్పించింది. గత కొంతకాలంగా అనేక సార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. 2019లో రీజనల్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగినటువంటి మారు పేరు కార్మికుల సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ను కూడా వాళ్ళు తుంగలో తొక్కారు. గోలేట్ నుంచి కొత్తగూడెం దాకా పాదయాత్ర జరిపిన, హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టిన, సింగరేణి భవన్ హైదరాబాద్ దగ్గర ధర్నా చేపట్టిన చీమ కుట్టినట్టు కూడా సింగరేణి యాజమాన్యానికి లేదు. దీన్ని మేము IFTగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత పాలకులు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ హామీ పక్కకు పోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు కూడా వీళ్ళ యొక్క సమస్యను, మారుపేర్ల సమస్యను నేను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిండు. ఆయన కూడా మర్చిపోవడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంలో వీళ్ళను వాడుకోవడం తప్ప వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం మాత్రం చేయలేదు. కనుక సింగరేణి యాజమాన్యం అలాంటి ఓపికకు పరీక్ష పెట్టకుండా సహనానికి ఒక హద్దు ఉంటుంది. కనుక అసహనానికి గురి చేయకుండా మీరు RLC ఒప్పందాన్నైనా అమలు చేయాలి, లేదా మీరు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఒక చర్యల్ని, ఒక సర్క్యులర్ను మీరు జారీ చేసి వెంటనే ఏవి న్యాయమైనవి, అందులో అనేక కేసులు ఉన్నాయి, ఏవి జెన్యూన్ ఉంది, ఏవి చట్టానికి వ్యతిరేకంగా లేవు, చట్టానికి అనుకూలంగా ఉన్నాయి అని చూసి వాటి పరిష్కారానికి మీరు చొరవ చూపాలి. అందులో బలరాం నాయక్ గారు ఏదైతే ఇవాళ సింగరేణి యాజమాన్యంలో ఒక యజమాని పాత్ర కాకుండా ఒక కార్మికునిలాగా ఇవాళ తిరుగుతూ అనేక సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు. తాను దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. కనుక తాను కూడా వెంటనే ఈ విషయంలో సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం తీవ్రమై మరొక రూపం తీసుకొని సింగరేణి కార్మికులంతా కూడా ఆందోళన చేపట్టి సమ్మెల దాకా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీరు తీసుకురాకండి సార్. వెంటనే మీరు విజిలెన్స్ను ప్రక్షాళన చేసి ఈ మొత్తం సమస్యల్ని మీరు పరిష్కరించి అందులో ఏది జెన్యూన్ అనుకుంటే వాళ్ళందరిది లెక్క తీసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని IFTగా, గోదావరిలో బొగ్గని కార్మిక సంఘంగా సింగరేణి యాజమాన్యానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైన సమస్య సింగరేణి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల పైన ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఈ యొక్క సింగరేణి యాజమాన్యానికి మేము ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్య ప్రతి ఒక్క కోల్బెల్ట్ ఏరియాకు తెలవాలని చెప్పేసి ఏదైతే గోలేటి నుంచి మేము కొత్తగూడెం వరకు కూడా
11 GM ఏరియాలకు కూడా మేము 11 GMలకు మెమరాండం సమర్పించుకుంటూ మా యొక్క బాధను తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క కాళ్ళ దగ్గర మా యొక్క కన్నీటి నీరుని పరవోసి కూడా సార్ మేము ఈ విధంగా బాధపడుతున్నాము, ఇలా సింగరేణిలో దగ్గర ఒక 200-300 మంది ఫేస్ చేస్తున్నాము. ఆ రోజు మా తండ్రులు చేసినటువంటి ఆ రోజు మీరు చేసిన తప్పుకు మా తండ్రుల నుంచి ఈరోజు మేము బలి అవ్వాల్సి వస్తుంది. దయచేసి ఆ రోజు మీరే మీకు కావాల్సిన ప్రొడక్షన్ కోసం మా తండ్రులను ఊర్ల నుంచి తీసుకువచ్చి మీరు ఆ పేరు చెప్తేనే మీరు ఈరోజు మీకు కూలి పైసలు ఇస్తా అని చెప్పి బెదిరించి మరి ఆ రోజు చేసుకున్నది మీరు మాత్రమే. కాబట్టి ఈరోజు ఆ రోజు చేసిన తప్పు మీరు కాబట్టి మళ్ళీ ఈరోజు కూడా మీరు ఆ ఒక కొడుకులు ఏదైతే మా తండ్రులు 30 సంవత్సరాలు ఏదైతే గొడ్డు చాకిరి సింగరేణి బొగ్గబాయిలోకి దిగి వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసి కంపెనీకి ఎంతో ప్రొడక్షన్ ఇస్తే ఇవాళ 6 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని సింగరేణి భవన్ కట్టుకొని ఇవాళ యాజమానులు అందరూ కూడా అలా కూర్చుంటున్నారు. అంటే ఇవాళ 6 లోతుల కింద 6 బాయిల లోతులు ఉన్నటువంటి సమస్య మీకు అర్థమైతలేదా? ఆ రోజు ఎవరు సింగరేణి బొగ్గబాయిలోకి దిగినటువంటి జనాలు ఎవరు? మా యొక్క తండ్రులు. ఇవాళ ఆ రోజు మా తండ్రులే ఉద్యోగాలు చేయకపోతే ఈ రోజు ఈ సింగరేణి ఎక్కడిది? అది మీరు గమనించలేకపోతున్నారా? అంటే వాడుకొని అయిపోయింది. ఈ ఆంధ్రోలు ఉన్న ఎంప్లాయీలను మాత్రమే పట్టించుకుందాం. ఈ యొక్క కార్మికుల లీడర్లకు కూడా ఏంటంటే ఆంధ్రోల్ ఎంప్లాయీలతో అయితేనే మనకు ఏదైనా ఓట్లు వస్తాయి, ఏదైనా వాళ్ళకున్న సమస్యలే చేద్దాం అనుకుంటున్నారా? మరి గత 2 సంవత్సరాల కింద మా తండ్రులు కూడా ఆంధ్రోల్ ఎంప్లాయీలే కదా, వాళ్ళని ఎందుకు మాపా పెట్టిల్లు మీరు? మీ యొక్క మార్పేర్ల సమస్య పరిష్కరిస్తామని చేత కాకపోతే చేత కాదని చెప్పాలి, పరిష్కరిస్తామంటే పరిష్కరిస్తామని చెప్పాలి. కానీ కాలయాపనతోటి ఇప్పటికీ 2 ప్రాణాలు బలైనాయి. ఈ యొక్క ప్రాణాలను ఎందుకు హత్య లెక్క మీరు చేస్తున్నారు? ఇలా ఇంకెంతో మంది ప్రాణాలు పోవడానికి వస్తుంది. అవుతామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. కాలయాపన తప్పదు ఖచ్చితంగా. ఇంతకు ముందున్న సీఎం కూడా ఏదైతే మనకు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనకు చెప్పినటువంటి విషయం మార్పేర్ల సవరణ పెద్ద విషయం కాదు, చేయొచ్చు అని చెప్పేసి ఆ రోజు కార్యనిర్వాహకాలను తీసుకొచ్చింది మేమే, ఇది కూడా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చిండు. దాని తర్వాత ఎలక్షన్ మూమెంట్లో మమ్మల్ని మభ్య పెట్టడానికా, లేకపోతే ఈరోజు నీకు సీట్ ఎక్కినాక నీకు ఇలా కళ్ళు కనిపిస్తలేవా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు భూపాలపల్లి సభలో మీరే కదా చెప్పింది మారుపేర్ల సవరణ ఏముంది? సముద్రాన్ని ఏమన్నా భూపాలపల్లి తీసుకురమ్మని అడుగుతున్నారా? మీరు అడిగేది ఏంటిది? మారుపేర్ల సవరణ. ఈరోజు యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చినాం, యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చినాం, భూపాలపల్లిని జయశంకర్ భూపాలపల్లిగా మార్చినాం. గివే మార్చినప్పుడు మీ పెద్ద సమస్య అని చెప్పేసి అంత నిండు సభలో కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరిచ్చిన కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.